సికింద్రాబాద్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పట్ల స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను సైతం సులభతరం చేయాలని కోరారు. ఈ-కామర్స్ మూలంగా చిన్న ట్రేడర్స్పై ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ సీతారామన్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ని వాళ్ళని వాళ్ళని థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఈ గవర్నమెంటు మన ఫేస్లెస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన వల్ల ట్రేడర్స్పై చాలా మట్టికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయింది. అదేవిధంగా అటు మన గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగింది, మాకు ఈజ్ ఆఫ్ బిజినెస్లో కూడా మాకు కూడా ఏదైతే ఉందో చాలా ప్రెషర్స్ ఉండేనో ఆఫీసర్తో చాలా మట్టుకి తగ్గింది. కాబట్టి చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలా ఈ-కామర్స్ మీద. ఆ ఈ-కామర్స్ అది వచ్చి పెద్ద ఫైనాన్షియల్స్ వచ్చి డిస్ట్రిక్ట్ తాలూక్ మండల్ లెవెల్లో మీడియం అండ్ పెద్ద ట్రేడర్స్ని మొత్తము అది దానిపై ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇది ప్రియారిటీ బేస్ మీద ఏదైతే ఈ-కామర్స్ ఉందో ఆ గవర్నర్స్ మీద ఈక్వల్ ప్లాట్ఫామ్ చిన్న మీడియం ట్రేడర్స్కి ఎఫెక్ట్ కాకుండా ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చర్య తీసుకోవాలని నేను